పోలాండ్లోని గ్రోజిక్ అడవిలో ప్రారంభమైన నిధి వేట ఇప్పుడు ఏ దశకు చేరుకుంది అంటే అది దేశంలోని అత్యంత ఆశ్చర్యకరమైన పురావస్తు ఆవిష్కరణలో ఒకటిగా నిలిచింది. వాస్తవానికి డానార్ కాలిష్ అనే కొంతమంది చరిత్ర ప్రేమికులు జూన్ నెలలో కాలిష్ నగరానికి సమీపంలో ఉన్న ఈ అడవిలో వినోదం అభిరుచి కోసం వేట ప్రారంభించారు. ఈ అన్వేషణలో 5 వారాల తర్వాత శతాబ్దాల నాటి నిధి బయటపడి ఆ అన్వేషణకి అద్భుతమైన ఆవిష్కరణగా మారింది. ఇప్పుడు ఈ నిధి ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అన్వేషణలో మొదటగా వారు రోమన్ కాలం నాటి పురాతన శ్మశాన వాటికను కనుగొనడం జరిగింది. సమాధిలో ఒక యోధుడి అస్థిపంజరం, అతని ఈటె, ఒక కవచం భాగాలు ఉన్నాయి. ఆ అవశేషాలు ఆ కాలపు యుద్ధ నైపుణ్యాలు, సంప్రదాయాలకు సాక్ష్యంగా నిలిచాయి. కొన్ని రోజుల తర్వాత ఆ బృందం 11వ శతాబ్దానికి చెందిన ఒక నాణెం, ఒక చిన్న మట్టి కుండను కనుగొనడం జరిగింది. ఆ మట్టి కుండను కాలిడ్స్ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లి తెరిచినప్పుడు అందులో 631 నాణాలు కనిపించాయి. ఇది పరిశోధకులకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఒక్క నాణెం కూడా పెద్ద నిధికి కీలకం అని వారు గ్రహించారు. దీని తర్వాత నెలాఖరు నాటికి వారు మరొక కుండను కనుగొనడం జరిగింది. అందులో మరిన్ని నాణాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే నిజమైన సంచలనాత్మక ఆవిష్కరణ జూలై 12న జరిగింది. బృంద సభ్యుడు మత్యూషా మట్టిలో ఏదో మెరుస్తున్నట్లు చూశాడు. దాన్ని చూసిన తర్వాత మొదట అది ఒక సాధారణ బ్రాస్లెట్ అని భావించి దానిని మట్టి నుంచి బయటకు తీశారు. దీని తర్వాత నిపుణులు దాన్ని పరిశీలించినప్పుడు అది వాస్తవానికి 5వ శతాబ్దానికి చెందిన స్వచ్ఛమైన బంగారు హారమని వారు కనుగొన్నారు. 222 గ్రాముల బరువున్న ఈ హారాన్ని హుక్ అండ్ లూప్ డిజైన్లో తయారు చేశారు. ఆశ్చర్యకరంగా దాని డిజైన్ ఎక్కడా చెక్కు చెదరలేదు. ఈ హారం భద్రత కోసం దానిని మడిచి జాగ్రత్తగా ఒక మట్టి కుండలో ఉంచడం జరిగింది.